Hello all, welcome back to our YouTube channel of JEDH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, if you do want any notes and materials, you can join through our Telegram channel and access the notes of ECE, CSE, Mechanical and Civil, and CSE, AML also. Have created one channel, so you can access those notes also. And సో చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ ఫర్ 2122 రిజల్ట్స్ రేట్స్ ఎప్పుడు వస్తాయని. అండ్ 3132 కూడా చెప్తాను లాస్ట్లో. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మెయిన్లీ లైక్ చేయండి, కొంతమందికి ఎవరైనా తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది. అండ్ నేను చెప్పబోయేది కరెక్ట్గా వినండి రిగార్డింగ్ ఫర్ 21 and 22. సో 21 ఎగ్జామ్స్ వచ్చేసి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి అండ్ కరెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కరెక్షన్స్ అనేది జరుగుతున్నాయి. సో మీకు R22 రెగ్యులేషన్ రెగ్యులర్ అండ్ R18 సప్లిమెంటరీ, R16 సప్లిమెంటరీ అండ్ R15 రెగ్యులేషన్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్. అండ్ ఈ కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ మేబీ ఈ వీక్ కల్లా కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్. సో మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. వితిన్ ఆ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ ఒక 1 week 10 days వేసుకోండి. ఈ వీక్లో ఎగ్జామ్స్ మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఒక 10 days. సో వితిన్ 15 to 20 daysలో రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవ్వబోతున్నాయి. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను లైక్ February 3rd weekలో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయని. సో మ్యాక్సిమం February 3rd weekలో రిజల్ట్స్ మాత్రం డిక్లేర్ అవుతాయి. అండ్ మేబీ దెర్ ఈజ్ అ ఛాన్స్ దట్ కొన్ని యూనివర్సిటీస్ అన్నీ సడన్గా షాకింగ్గా రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ యూట్యూబర్ ఛానల్స్ అయినా జస్ట్ దే విల్ గివ్ ద అప్రాక్సిమేట్ డేట్. సో కరెక్ట్ డేట్ అనేది ఎవరు చెప్పలేరు బికాస్ JEDH హ్యాస్ అ వెరీ యూనిక్ టు ఆల్ ద యూనివర్సిటీస్. సో ఇది చాలా యూనిక్ యూనివర్సిటీ. సో వాళ్ళు ఎప్పుడు రిజల్ట్స్ అనేసి రిలీజ్ చేస్తారో వాళ్ళకే తెలియదు. బట్ యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఈ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ అయిపోయాక ఈ వేరే యూనివర్సిటీస్ రిజల్ట్స్ మీద డిపెండ్ అవుతారు. మేబీ వెదర్ ఒక యూనివర్సిటీ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసింది అనుకోండి, సో వాళ్ళు ఒక 2 days అనేది పోస్ట్పోన్ చేస్తారు. సో ఆ విధంగా రిజల్ట్స్ డేట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. సో అందుకే నేను మ్యాక్సిమం February 3rd week అని చెప్తున్నాను. February 3rd weekలో మీకు రిజల్ట్స్ అనేది పక్కా డిక్లేర్ అవుతాయి. ఎందుకంటే ఈ 3132 కూడా ఉన్నాయి కాబట్టి. సో ఆ మార్క్స్ ఎంట్రింగ్ అవన్నీ కరెక్షన్స్ కంప్లీట్ కావాలి కాబట్టి సో కొద్దిగా లేట్ మ్యాక్సిమం వస్తాయి. సో February 3rd weekలో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. అండ్ రిగార్డింగ్ కరెక్షన్ గురించి కూడా అడుగుతున్నారుగా. సో 22 అంటే 22 సప్లిమెంటరీ కాబట్టి బాగానే ఉంటుంది. అండ్ ఈ 2122లో మీకు R22 వాళ్ళకి CBT ఎగ్జామ్స్ ఏం లేవు కాబట్టి సో మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అండ్ దెర్ ఈజ్ నో ఎనీథింగ్. అండ్ సో దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో రిగార్డింగ్ ఫర్ ద రిజల్ట్స్ గైస్. రిజల్ట్ విల్ బి రిలీజ్డ్ ఆఫ్ February 3rd week. యాక్చువల్లీ ఒక అప్డేట్ ఉంటే బట్ ఐ కాంట్ సే యూ ద ఎగ్జాక్ట్లీ డేట్. I know the date but I can't reveal it. So see, this is the update of February 3rd weekలో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. అండ్ 3132 గురించి, సో 31 కరెక్షన్స్ అనేది ఆన్లైన్లో కరెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. సో ఆఫ్లైన్లో ఇంకా స్టార్ట్ కాలేదు. సో మేబీ వితిన్ ఇక ఆల్రెడీ ఈరోజు ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి కదా అందరికీ 31 and 32. సో మేబీ వితిన్ చేస్తాను, ఒక వీడియో అయితే చేస్తాను. ఆన్లైన్లో కరెక్షన్స్ అనేది అవుతున్నాయి. అండ్ మెయిన్లీ 21కి వచ్చేసి కరెక్షన్ అనేది ఒక 2-3 సబ్జెక్ట్స్ అనేది హార్డ్గా జరిగినాయంట. అండ్ రిమైనింగ్ కొంచెం యావరేజ్గా జరిగినాయి. అండ్ 2 కరెక్షన్స్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే సప్లీ కాబట్టి. సప్లీలో ఎక్కువ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అండ్ అందరూ మ్యాక్సిమం చదివి రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో అది రెగ్యులర్గానే జరుగుతుంది. బట్ 21 మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది హార్డ్గానే జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఏ ఇయర్లో చూసుకున్నా కానీ 21 సబ్జెక్ట్స్ అనేది హార్డ్గా ఉంది. అందులో కంటెంట్ ఉంటేనే పాస్ అవుతారు. సో మెయిన్లీ 21 మ్యాథ్స్ సబ్జెక్ట్. సో దిస్ ఇస్ ద అప్డేట్.
So guys, this is the update of 2122 results, and it will be released on February 3rd week. And రిజల్ట్స్ వచ్చి ఒక 2-3 డేస్ ముందు నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ద డేట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆఫ్ ది ఇండియన్ అప్డేట్స్, అండ్ థ్యాంక్ యూ. అండ్ 3132 ఇంకా రిజల్ట్స్ అనేది పెండింగ్ ఒక 2122 వచ్చేస్తే 3132 కూడా పెండింగ్ ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.